ఇక ఈరోజు చర్చలో పాల్గొంటున్నారు ఎల్వికే రెడ్డి గారు, సీనియర్ పాత్రికేయులు, ప్రముఖ విశ్లేషకులు, ఓపెన్ యూనివర్సిటీ డైరెక్టర్ గారు. ఓకే. తాడిపర్తి చంద్రశేఖర్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, శ్రీ పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి. చెప్పండి, ఈరోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి ఈ రకమైనటువంటి సరే ఇవాళ మళ్ళీ మనం చర్చలోకి వెళదాం. జగన్ది పాయిజన్ అంట, చంద్రబాబు గారిది విజన్ అంట, స్కూళ్ళు కట్టించిన జగన్ గారిదేమో పాయిజన్ అంట, మద్యం తాగండి అని చెబుతున్న చంద్రబాబు గారిదేమో విజన్ అంట. సో దాని మీద చర్చలోకి వెళదాం. ముందుగా ఈనాడు, ఆంధ్రజ్యోతి ఈ రకమైన వార్తల్ని రోజు రాస్తోంది. ఇప్పుడు ఏకంగా అమిత్ షా దగ్గరికి వెళ్ళి ఎలక్షన్ కోసం ఇప్పుడే వెళ్ళి ఆయన్ని గట్టెక్కించాలని అడుగుతారంట. అడిగితే ఆయన ఒప్పేసుకుంటా అంటే జనంతో సంబంధం లేకుండా ఎలక్షన్లు బీజేపీ వాళ్ళు గెలిపిస్తారా? ఎట్లా అది? ఇట్లాంటి వార్తలు రాయటం, ఈ కారు కోతలు కుయ్యటం ఏంది ఇది? అది అరాచకంగా మీ అనుభవంలో కూడా, మీరు చాలా సీనియర్ కదా, మీ అనుభవంలో ఏమనిపిస్తోంది? సార్, ఇప్పుడు మనం మాధ్యమాల గురించి అసలు మాట్లాడడం అంటే కొన్ని రోజుల పాటు, ఒక గంట ఒక రోజు సరిపోదు. ఎందుకనంటే మీకు ఒక 2-3 ఉదాహరణలు చెప్తాను. ఒక టార్గెట్ చేసుకొని రాయటం అన్నది మన కోసం, మన వాళ్ళ కోసం ఎదుటివాడిపోయిన విషయం చెమ్మటం అనేది ఇది కొత్తగా ఇవాళ వచ్చిన పరిస్థితి కాదు. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తుల్ని పట్టి లేదా పార్టీని బట్టి ఇటు అటు రాయటం. మీకు ఒకే ఉదాహరణ చెప్తాను. ఈ పంజాగుట్ట దగ్గర ఆ నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ పై నుంచి ఒకటి పడింది. వర్షం, ఉదయం నుంచి వర్షం వచ్చింది, సాయంత్రం 6:10 సమయంలో అది పడింది. 2 కార్లు 3 కార్లు దెబ్బతిన్నా, 2 చనిపోయినారు. నాకు గుర్తున్నంత వరకు 4-5 మందికి గాయాలైనవి. అప్పట్లో ఉన్న ఆంధ్రజ్యోతి ఆఫీస్కి ఆ స్పాట్, యాక్సిడెంట్ జరిగిన స్పాట్ కరెక్ట్గా నడిస్తే, చాలా సాఫీగా మామూలుగా నడిస్తే 3 నిమిషాలు. కానీ సాయంత్రం 6-10 గంటలకు జరిగినటువంటి ఆ ప్రమాదం గురించి 20 మంది మృతి, బ్యానర్ ఐటమ్ అండి, 20 మంది మృతి. మీకు గుర్తే ఉండి ఉంటుంది. లోపల పేజీకి పోయిన తర్వాత మృతులు వీరే అంటే 2 పేర్లే, గాయపడిన వాళ్ళు అని 3-4 పేర్లు నిమిషంలో చికిత్స పొందుతున్నారని. ఇది ఏ తరహా జర్నలిజం? పైగా దానికి అనుబంధంగా ఒక స్టోరీ కూడా వచ్చింది. ఏమనంటే, ఇది ఢిల్లీ మెట్రో శ్రీధరన్ గారికి అప్పగిచ్చి ఉంటే ఈ విధంగా పడేది కాదు. దురదృష్టం ఏంటంటే మెట్రో నిర్మాణాలు ఇక్కడే మన రాష్ట్రంలో కాదు, వివిధ చోట్ల మానవ తప్పిదాల వల్ల కానీ ఇంకోదాని వల్ల కానీ నిర్మాణంలో ఉన్నప్పుడు, నిర్మాణం అయిన తరువాత కూలిపోతే నిజంగానే అవినీతి జరిగిందా లేకపోతే క్వాలిటీ లేదా అని రాయడంలో తప్పలేదు. కానీ నిర్మాణం జరుగుతుండగా ఉదయం నుంచి సాయంత్రం దాకా ఎడతెరిపి లేని వర్షం పడుతున్నప్పుడు దాని సపోర్టింగ్ ఉండేవి కొద్దిగా లూజ్ అయ్యి అది పడింది. ప్రమాదమే, దాని కాదను. కానీ 20 మందిని రాయటంలో ఉద్దేశం ఏంటి? ఒకటి, ఇందాక మీరు విద్యుత్ గురించి కూడా ప్రస్తావించారు. విద్యుత్ ఛార్జీలు పెంచడం లేదని ప్రభుత్వం చెప్పింది. విద్యుత్ ఛార్జీలు పెంచినప్పుడు ఇక్కడ జరిగినటువంటి కాల్పులు, ముదిగొండలో ఈ స్థలాల కోసం జరిగినటువంటి కాల్పులకి మధ్యలో ఏ విధంగా రాశారనేది మనకు తెలుసు. అట్లాగే ఏకాకైనా వైఎస్ఆర్ అని ఢిల్లీకి పోతే ఆయన ప్రధానమంత్రి ఆఫీసు బయట పడిగాపులు కాస్తారని ఒక ఫోటో పెట్టి రాశారు, పక్కన ఊరు లేకుండా. అంటే ఇవన్నీ ఏంటంటే ఆయన మనకు నచ్చలేదు కాబట్టి ఇంక రాస్తానే ఉండాలి. ప్రజల్లో ఒక రకమైన ప్రజాభిప్రాయాన్ని కూడగట్టాలి. పత్రికలు కానీ ఇంకోటి కానీ, అది స్వతహాగా వాటికి ఉన్నటువంటి ఒక లక్ష్యం. స్వతంత్ర పోరాటం దగ్గర నుంచి ఏ ఉద్యమానికైనా సరే ఆ వాస్తవాలు లేదా ప్రజలకు నిజం మేలు జరిగేటటువంటిది. ఇప్పుడు ప్రభుత్వానికి ఒక ప్రయారిటీ ఉంటుంది. ఆ ప్రయారిటీల ప్రకారం జరుగుతుంటే ఇదో దీనివల్ల ఈ నష్టం ఉందని రాయండి. కానీ చేసే కార్యక్రమాన్ని కూడా ఇది కాదు. ఇప్పుడు ఈయన సీఎం గారు ఢిల్లీ వెళ్తున్నారు లేదు, ఇంకా క్లారిటీ లేదు. సరే వెళ్తే వెళ్ళొచ్చు, శరణు వేయటానికి వెళ్తున్నాడు బీజేపీని. మొన్నదాకా మరి చంద్రబాబు గారు లోకేష్ని పంపించింది కాళ్ళు పట్టుకుని ఏకంగా సుప్రీంకోర్టు బెయిల్ గురించి కూడా అడిగామని చెప్పారు కదా. ఇప్పుడు మీకు తెలియదు కాదు, కిషన్ రెడ్డి గారు వాస్తవాలు కుండ బద్దలు కొట్టారు, చెప్పారు కదా. కుండ బద్దలు నేను అడగలేదు అని లోకేష్ గారు మీడియాతో మాట్లాడినారు. నేను అడగలేదు, నేను అడగలేదు, వాళ్ళు రమ్మంటే వెళ్ళాను అని. కానీ ఆ రెండో రోజు పక్క రోజు ఒక రోజు ఆగారు పాపం కిషన్ రెడ్డి గారు, కుండ బద్దలు కొట్టారు. ఏమని? నాకు 10 సార్లు ఫోన్ చేశారు తీసుకెళ్ళమని. ఆ రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు కూడా అడిగారు కాబట్టి మేము వెళ్ళాము. ఎవరు అడిగినా సరే, దేశ పౌరులు ఎవరైనా ఏ పార్టీ వాళ్ళు అడిగినా, కేంద్రంలో ప్రభుత్వ అధినేత కాకపోతే హోమ్ మినిస్టర్ గారిని కలవాలనుకున్నప్పుడు మేము డినై చేయలేం కాబట్టి నిజానికి అది వాస్తవం. ఎవరైనా అడగచ్చు, పోవచ్చు. కానీ ఇక్కడ మనకల్లా వస్తున్నటువంటి సమస్య ఏంటంటే, జగన్ గారు ఎప్పుడు ప్రధానమంత్రి సాక్షాత్తు సభలో ఉండగా విశాఖపట్నంలో మాకు ప్రత్యేక హోదా ఇవ్వండి అని మాట్లాడారు. ఆయన ప్రత్యేక హోదా మాకు ఇవ్వండి అని. ఆయన ఏమో అడగటం లేదు. ఆయన పోయి కేసుల్లోంచి బయటపడేయమని అడుగుతున్నారు, ఆయన పోయి కేసులు కావదని అడుగుతున్నారు. ఆయన ఇదే వ్యవహారం. మన ఫోటోలు కూడా పెడతారు. ఏదంటే ఈ దుర్మార్గమైనటువంటి ఆలోచన. అంటే లక్షలాది మంది ప్రజలు, కోట్లాది మంది వీక్షకులు, టీవీలో కూడా వచ్చింది అది ఆయన అడుగుతున్న అంశం. నేరుగా ప్రధానమంత్రి సభలో ఉంది. ఇప్పుడు కాదు, ఇప్పుడు చంద్రబాబు గారితో పాటు షర్మిల గారు ఒకళ్ళు తయారయ్యారు. పాపం షర్మిల గారి గురించి మాట్లాడంటే కొంచెం బాధగా ఉంటుంది సార్. ఎందుకంటే
నిజానికి ఒక గొప్ప నాయకుడిగా రాష్ట్రంలో గుర్తింపు పొందినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమార్తెగా ఆమెను అందరూ అభిమానిస్తారు. కాకపోతే దారుణమైన అంశం ఏంటంటే మెట్రో లేదంట ఆంధ్రప్రదేశ్లో. అరే హైదరాబాద్లో ఉమ్మడి రాష్ట్రంలో ఎప్పుడు వచ్చింది సార్ మెట్రో? ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది ఎవరండి? ఎక్కువ సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది. జగన్ గారు మొన్న 4.5 సంవత్సరాల కిందట సీఎం అయ్యారు. ఆయన ఒక 30,000 40,000 పాఠశాలలని నభూతో నభవిష్యత్తు లాగా ప్రైవేట్ పాఠశాల కంటే గొప్పగా ఉండేటట్టుగా రూపొందించారు. విద్యా వ్యవస్థని గాడిలో పెట్టారు ప్రాథమిక విద్యలో. కాకపోతే కొంతవరకు టీచర్లకు ఆ బాధ్యత అప్పచెప్పడంలో వాళ్ళలో కొంత అసంతృప్తి ఉండొచ్చు. ఎందుకు కన్స్ట్రక్షన్ బాధ్యత మాకు బరువు పెట్టారు అని ఉండొచ్చు కాక వాళ్ళలో కొంతమంది ఆనందంగా కూడా ఉన్నారు. స్కూల్స్ రూపురేఖలు మారాయి. మొదటిసారిగా దేశంలో పిల్లల మెజర్మెంట్స్ కొలతలు తీసుకొని యూనిఫామ్ కుట్టించారు. అంతమంది కొలతలు ఆ విషయాలకు మళ్ళీ అవన్నీ ప్రావిజన్ అంట కదా, ఇవన్నీ ఉంటే అవన్నీ విషయం అంట చంద్రబాబు గారు ఇవన్నీ ఉంటే ఆమెమో ఎంతసేపు మెట్రో లేదు, రోడ్లు లేవు, ప్రయారిటీ ప్రకారం కొన్ని అవుతాయి అన్ని. ఒకసారి కరోనా 2 సంవత్సరాల పాటు ఎంత గొప్పగా జరిగింది. ఓకే రైట్. ఒక్కసారి రామలింగేశ్వర్ గారు విశాఖపట్నం నుంచి, రామలింగేశ్వర రెడ్డి గారు చెప్పండి, ఏమిటి ఈనాడు ఆంధ్రజ్యోతి రోజు రాస్తున్నారు, మనం రోజు వారు రాసిన అబద్ధాలని చెప్పాల్సి వస్తూ ఉంది. బీజేపీని శరణు వేడుతోంది జగన్ గారా చంద్రబాబు గారా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారా? మీకు నమస్తే అండి శ్రీనివాసరావు గారు. నమస్కారం, మాట్లాడండి. నమస్తే అండి. ఇప్పుడు జర్నలిజం గురించి చెప్తున్నారు కదా మీరు. జర్నలిజంలోనే నాకు ఎన్నో సంవత్సరాల నుంచి నేను ఫాలో అవుతున్నాను. నేను చూసింది మీరు ఒకళ్ళు చాలా పర్ఫెక్ట్ గానే, ప్లస్ సాయి గారు అని ఒక ఆయన ఉన్నారు. ఆయన ఆ పార్టీ ఈ పార్టీ అని చూడకుండా చాలా క్లియర్ గా చెప్తున్నారు. ఇంకోటండి, తర్వాత ఈ రాజకీయ పార్టీలు ఇవన్నీ కూడానండి ఏదో పడుతున్నారు కింద మీద తప్ప, ఈ ఆల్రెడీ జనం అందరూ మాత్రం ఫిక్స్ అయి ఉన్నారండి. కంపల్సరీ ఫిక్స్ అయి ఉన్నారు. ఎవరు మంచి చేస్తున్నారో ఎవరు చెడ్డ చేస్తున్నారో అన్నీ తెలుసు జనాలందరికీ. ఇదివరకు పరిపాలన ఆయన చంద్రబాబు నాయుడు కాదుగా. ఇప్పుడు రాజకీయ పార్టీలు అబద్ధాలు చెప్పుకోవచ్చు, నిజాలు చెప్పుకోవచ్చు, వాళ్ళ తంటాలు వాళ్ళు పడతారు. రామోజీరావుకి రాధాకృష్ణ గారికి ఏమైంది? ఇంత చండాలంగా రోడ్డు మీద బట్టలు తీసి తిరుగుతున్నారన్నదే నా బాధ. ఎందుకంటే నేను ఆ 2 సంవత్సరాల్లోనూ పనిచేశాను. ఇంత అసహ్యంగా, ఇంత అరాచకంగా ఇట్లా మారిపోయిన తీరు చూస్తే నాకు బాధ అనిపిస్తుంది. అది నా ప్రశ్న. రైట్. కృష్ణారెడ్డి గారు పాకాల. కృష్ణారెడ్డి గారు నమస్కారం, చెప్పండి. నమస్తే సార్. అక్కడ ఉన్న వాళ్ళకందరికీ నమస్తే సార్. చెప్పండి, బీజేపీని బతిమలాడుకుంటోంది, వేడుకుంటోంది చంద్రబాబు జగన్ గారా? ఆంధ్రజ్యోతి వాళ్ళేమో జగన్ గారి మీద పచ్చి అబద్ధాలతో కల్పిత గాథలు రాశారు. మీరు నమ్ముతారా? మేము నమ్మం సార్. ఓకే. ఒకటి బీజేపీని ఏడుకుంటా ఉండేది చంద్రబాబు గారి సార్. అంతేనా? మరి ఆ సంగతి కాస్త ఆంధ్రజ్యోతి వాళ్ళకి ఫోన్ చేసి చెప్పండి. మీకేం బుద్ధి ఉందా రాదా, బుద్ధి ఉందా లేదా, ఇట్లాంటివన్నీ రాస్తున్నారు. పోనీ ఇద్దరు గురించి రాసి ఇగో వీళ్ళు ఇక్కడ చేశారు వాళ్ళు ఇక్కడ చేశారని రాస్తే పోనీ అదొక చదువుకోవడానికైనా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఊరికే బట్టగాల్చి బురదయటం తప్పితే. రవికిరణ్ గారు చెప్పండి, ఏంటి మీ పార్టీ బీజేపీ గురించి రాసిన తీరు, అలాగే జగన్ గారు అమిత్ షా దగ్గరికి వెళ్తున్నారంట, శరణు వేడటానికి అని రాస్తున్నారు. చంద్రబాబు గారి తరఫున లోకేష్ గారు వెళ్ళి శరణు వేడితే మీరు కరుణించారని అప్పట్లో, తర్వాత వాళ్లే చెప్పారు. బెయిలిప్పించింది ఆయనని, బెంచ్ కూడా ఏదనేది అడిగారని చెప్పి వాళ్లే చెప్పారు. ఇప్పుడేమో జగన్ గారి మీద పడి ఇట్లా రాస్తున్నారు. మీరేమంటారు? పొత్తుగా ఏమైనా సిద్ధపడలేదో ఏం పాడు బ్లాక్ మెయిల్ చేయడం మొదలు పెట్టాడు ఆయన. ఇప్పుడు చేతిలో పేపర్ ఉంది, దస్తా పేపర్లో బస్తా పెన్నులు ఉన్నాయని చెప్పి ఏదేదో రాసుకుపోతా ఉంటే ప్రజలు చూస్తున్నారండి. ఎందుకంటే ఇప్పుడు ప్రజాస్వామ్యయుతంగా ప్రభుత్వాలని ప్రజలు అనుకుంటారు, అంతేగాని హోంమంత్రి గారు ప్రధానమంత్రి గారు కాదు కదా. ప్రజాస్వామ్యంలో మనకి 4 కోట్ల పైచిలకు ఓటర్లు ఉన్నారు, వాళ్ళు ఎన్నుకుంటారు కానీ ప్రభుత్వాలు కాదు కదా. అదే గతంలో కూడా మరి చంద్రబాబు నాయుడు గారు అమిత్ షాని కలిశారు కదా కింద సంవత్సరం. అప్పుడు కూడా ఇలాగే వేడుకుని, అప్పుడు ఏమి రాయలేదు కథనాలు, అసలు ఏమీ రాయలేదు. అసలు ఎందుకు వెళ్ళారని కూడా ఊహాగాన. ఇప్పుడైతే సీట్ కిందో లేకపోతే చైర్ కిందో మంచం కిందో బాత్రూమ్ లో నక్కి రాజేస్తుంటారు. అక్కడైతే మరి నక్కలేదు, ఎక్కడ ఉండలేదు, ఏమి రాయలేదు. అలాగే బీజేపీ పార్టీ కూడా తెలుగుదేశం బతిమలాడుతుంది అన్నట్టు పొత్తు కోసం అన్నట్టు రాసేసుకుంటారు. తెలంగాణ ఎన్నికల్లో కూడా మనం చూసాం కదా కేసీఆర్ గారు. ఎన్నికలకు ముందు గత 6 నెలలుగా వరుస కథనాలు, భారతీయ జనతా పార్టీ టీడీపీని బతిమాలుకుంటుందని, వాళ్ళకేరే గత్యంతరం లేదని, ఓట్లు సామాజిక వర్గ ఓట్లు కావచ్చు అన్ని ఓట్లు కావాలని బతిమాలుకున్నారని రాశారు. ఫైనల్ గా ఏమైంది? మేము వెళ్ళి జనసేనతో వెళ్ళాము కానీ అసలు టీడీపీ పోటీ నుంచే డ్రాప్ అయిపోయింది. ఇటీవల ఆంధ్రజ్యోతి కథనం రాశారు 2 కోట్ల డైమండ్ వాచ్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారని. సో ఇలాంటి ఏదో కథలు పుట్టించేసి రాసేసి ఒక విష ప్రచారం చేసే ప్రయత్నం చేస్తే ప్రజలు చూస్తున్నారు. ఎంతకాలం ప్రజలు నమ్మరు, ఎల్లకాలం ప్రజల్ని మీరు మోసం చేయలేరు. విశ్వసనీయత ఉండవలసిన అవసరం ఉంది. చేతిలో పేపర్ ఉంది కదా అని చెప్పి నచ్చినట్టు రాసుకుంటే సమంజసం కాదు కేసీఆర్ గారు.
రైట్. అంటే ఇది వాస్తవం. బీజేపీ శరణు వేడేందుకు వెళ్ళారంటే శరణు వేడుతోంది వాళ్ళ మీ ఈయన అనేది నా ప్రశ్న. శరణు పెట్టవేంటి? ఇప్పుడు ఉంది కేంద్ర ప్రభుత్వం, ఇక్కడ ప్రజలు ఎన్నుకున్న రాష్ట్ర ప్రభుత్వం, రెండు ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు. ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం అందరికీ హక్కులు కల్పించింది. కేంద్రం చేస్తే రాష్ట్రం చేస్తే ఇద్దరు కలిసి ప్రజల కోసం 140 కోట్ల ప్రజల కోసం పనిచేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో 5 కోట్ల ప్రజల కోసం పని. ఎవరు శరణు పెడతారు? ఎవరి చేతులు ఏముందని? ఏ వ్యవస్థలో? ఇప్పుడు జ్యుడిషియరీ వ్యవస్థ కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉందా, రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంది? ఎవరి చేతిలో ఉంటుంది జ్యుడిషియరీ వ్యవస్థ? రాజ్యాంగ పరంగా ఇండిపెండెంట్ వ్యవస్థ. అలాగే ఆర్థిక ఫైనాన్స్ కమిషన్ ఉంది. ఫైనాన్స్ కమిషన్ ముందే నిర్దేశించేస్తే రాష్ట్రాలకు ఎంత వెళ్ళాలి నిధులు, కేంద్రం ఎంత వెళ్ళాలి నిధులు. మోడీ గారు వచ్చాక అట్లా కాదు సార్, ఆ విషయాలు కాదు. ఎన్నికల్లో గట్టెక్కి కాదు అమిత్ షా కాదు ఫైనల్ కాదు అమిత్ షా గారు తలుచుకుంటే వైసీపీని గెలిపించేస్తారా అన్నది ఇప్పుడు వాళ్ళు రాస్తున్న దాని ప్రకారం. అంటే టీడీపీ ఓడిపోతుందని ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు పరోక్షంగా ఒప్పుకుంటున్నారా? మొన్న గల్లా జయదేవ్ గారి ప్రెస్ మీట్ చూసాం. ఆయన బాలకం చూస్తే కూడా ఆడలేక మధ్యలో ఓడినట్టు మధ్యలో డ్రాప్ అయిపోయి పారిపోతున్న పలాయనం చిత్తగించిన వ్యవహారంలా కనబడింది. ఎందుకంటే ఆయన అన్నది ఏంటంటే పొలిటికల్ గా బిజినెస్ పరంగా కూడా నేను ఇక్కడ రాష్ట్రంలో మాట్లాడలేను, భవిష్యత్తులో కూడా ఇదే పరిస్థితి వస్తే నాకన్నా బెటర్ గా ఎవరన్నా ప్రజాప్రతినిధి వస్తే గట్టిగా మాట్లాడగలరు. అంటే ఏంటి, వచ్చేది కూడా ఇప్పుడున్న ప్రభుత్వాలు వస్తాయి, నేను ఇప్పుడు ఎలాగ 3 ఏళ్ళుగా మాట్లాడలేకపోయాను, వచ్చే 5 ఏళ్ళు నేను మాట్లాడలేను అన్నట్టు ఉంది. అలాగే ఇప్పుడు ఈయన పాలకం కూడా అలాగే ఉంది. వాళ్ళు ఏదో దాడి చేయబోయి ఆల్చి కూర్చున్న కొమ్మనే వాళ్ళు నరుపుకునే పరిస్థితి ఉంది. ఏదైనా సరే విలువలు పాత్రికేయ రంగంలో విలువలు పాటించి ప్రజలకి మంచి సమాచారం ఇవ్వాలి, నిష్పాక్ష సమాచారం ఇవ్వాలి. కానీ ఏదో వాళ్ళు ఎజెండా పెట్టుకుని రాసుకుంటా పోతే ప్రజలు చూస్తున్నారు. ఈ రోజు ఒక పత్రికనో ఒక ఛానల్ చూసి ప్రజలు నిర్ధారించుకునే పరిస్థితి పోయింది. కేసీఆర్ గారు మీకు తెలుసు, ఏ పత్రిక అయినా ప్రజలకు. ఇందాక నేనేమన్నాను, 2 పార్టీల గురించి వాళ్ళు ఇట్లా చేశారు ఇట్లా చేశారు రాస్తే అది ఒక వార్త, అది జర్నలిజం. ఇదేంది ఎంతసేపు రోజు ఇప్పుడు వాచ్ గురించి రాశారు. మరి అమరావతిలో ఎవరికి లక్షల రూపాయలు విలువ చేసే భూముల్ని ఎట్లా ఇచ్చారు, ఎట్లా ఉచితంగా రిజిస్ట్రేషన్ చేశారు, ఎవరికి రిజిస్ట్రేషన్ చేశారు, ఇవన్నీ ఏ వ్యవస్థలను ఎవరు మేనేజ్ చేస్తున్నారన్న సంగతి జనానికి తెలియదు అనుకుంటే అది భ్రమ. ఆయన రాసే ఆ పచ్చబద్దాలని జనం నమ్మాలన్నది వాళ్ళ కోరిక. మీరు జిల్లా పరిషత్ కూడా చదివారు, దానికి కూడా అంతేనండి. జిల్లా పరిషత్ వ్యవస్థ నిర్వీర్యమైన మాట వాస్తవం. కానీ ఈ ప్రభుత్వమే కదా కాదు కదా, గత ప్రభుత్వాలు కూడా అలాగే ఉన్నాయి కదా. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో కూడా ఆయన మీకు గుర్తుంటే కేసీఆర్ గారు 2000 సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాసనసభలో తీర్మానం చేశారు, ఏకగ్రీవ తీర్మానం. ఏంటి, ఎంపీటీసీ పరిషత్ వ్యవస్థను రద్దు చేయాలని. ఏది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉమ్మడి తీర్మానం చేశారు. అప్పుడే కాదు 2018లో నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ మీటింగ్ లో కూడా ఈ వ్యవస్థ ఒక ఆరోగ్యాలకు తయారైంది. 5 అంచెల వ్యవస్థ వద్దు, 3 అంచెల వ్యవస్థ కావాలి, ఈ వ్యవస్థను పూర్తిగా తొలగించండి అని కూడా 2018లో కూడా చెప్పారు ఆయన. మంచి పాయింట్ మాట వాస్తవమే. మిమ్మల్ని అభినందించాలండి, మంచి పాయింట్ గుర్తు చేశారు. నాకు కూడా ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఎంపీటీసీలు జెడ్పీటీసీలని ఎత్తివేయాలని చెప్పిన చంద్రబాబు గారు ఇప్పుడు ఈనాడు రామోజీరావు గారు ఇప్పుడు అబ్బో వాళ్ళకి అది జరుగుతుంది ఇది జరుగుతుంది, అప్పుడే అధికారాలు లేవు అనే సంగతి అప్పుడు తెలుసు ఇప్పుడు తెలుసు. కానీ ఇదంతా జగనే తీసేసినట్లుగా పచ్చి అబద్ధాలు రాస్తున్నాడు రామోజీరావు గారు. ఏం చేయాలా? ఈ పరిస్థితి జనానికి అర్థం కావాలి కదా. పోనీ ఆ టైంలో ఇట్లా జరిగింది, ఈ టైంలో ఇట్లా జరిగింది, 2 రాయండి అని నేనేం చెప్తున్నాను, ఇద్దరు టైంలో ఏం జరిగిందో రాయమని చెబుతున్నా. కానీ వాళ్ళు కేవలం జగన్ గారి మీద విషం చెమ్మటం తప్పితే ఇంకోటి కాదు. అందుకే నేను నాబోటి వాళ్ళు మాట్లాడాల్సి వస్తూ ఉంది ఇదంతా కూడా. రైట్. సుబ్బారావు గారు డల్లాస్ నుంచి. సుబ్బారావు గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం అండి. హలో మాట్లాడండి. ఇప్పుడు ఈ రామోజీ, రాధాకృష్ణ, చంద్రబాబు వీళ్ళకి పచ్చకామర్లు గమనియండి. పచ్చకామర్లు గమనియా? ఎందుకంటే వాళ్ళు చేసే పాపాలని ఎదుటి వాళ్ళ మీద వేయటం, అంటే జగన్ గారి మీద వేయటం. అవును, చేస్తున్న వాళ్ళు పాపాలు చేస్తున్నారు. ఆ పాపాలకి శిక్ష వేయాలి కదా, ప్రభుత్వం ఎందుకు వేయదు? ప్రభుత్వం అంటే అక్కడ వాళ్ళకున్నటువంటి మేనేజ్మెంట్ వ్యవస్థ ప్రభుత్వానికి లేదు కదా. మనం 4 ఏళ్ళుగా చూస్తున్నాం ఏం జరుగుతుందో ఏం కదో, ఎవరిని మేనేజ్ చేయగలుగుతున్నారో, ఎవరు ఎట్లాంటి ఈ రక్షణ పొందగలుగుతున్నారో ఇవన్నీ చూస్తున్నాం కదా. ఇప్పుడు వాటి గురించి మాట్లాడితే మళ్ళీ ఆ వ్యవస్థలో ఉన్న వాళ్ళకి కోపం వస్తుంది. అందువల్ల మనం ఫలానా వ్యవస్థ అని చెప్పే పరిస్థితి కూడా లేదు ఈ రోజున. కాబట్టి దాని జోలికి వెళ్ళొద్దు. ఇక చంద్రశేఖర్ గారు చెప్పండి, ఎట్లా ఎదుర్కొంటారు ఈనాడు, ఆంధ్రజ్యోతి ఇట్లాంటి చెత్త వార్తలు రోజు రాస్తుంటే? సార్, కొమ్మినేని గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి, సాక్షి టీవీ ప్రేక్షకులకి, వీక్షకులకి శుభోదయం సార్.
సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలోని ప్రజలకి ఒక పిలుపిచ్చింది. మా ద్వారా, మా ప్రభుత్వం ద్వారా మంచి జరుగుంటే, మేలు జరుగుంటే ఓటేమని అడుగుతుంది. ఇలాంటి పచ్చపత్రికలు ఎన్ని పిచ్చి రాతలు రాసినా, అబద్ధాలని అచ్చువేస్తూ నిత్యం ప్రచారం చేసిన పథకాలను అందుకున్నటువంటి ప్రజలు సిద్ధంగా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండడం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి వ్యాఖ్యలు దాని మీద మళ్ళీ వద్దాం. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, బీజేపీతో బేరం పెట్టడానికే సీఎం జగన్ గారు వెళ్తున్నారు, గట్టెక్కించాలని అమిత్ షా గారిని కోరబోతున్నారు. అంటే అమిత్ షా గారు అనుకుంటే గెలిపించేస్తారా? అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేతులు ఎత్తేసినట్టేనా? అంటే వారు ఎలాంటి ఒక భ్రమలో ఉన్నారంటే, ఈ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ద్వారా నిధుల్ని తీసుకురావడంలో మా ప్రభుత్వం ఎంత సమర్థవంతంగా, మా సీఎం గారు ఎంత సమర్థవంతంగా ఇక్కడ జాతీయ రహదారులు కానీ, నిధులు కానీ, ఇక్కడ రావాల్సినటువంటి ప్రభుత్వ వ్యవస్థలను కానీ తీసుకువచ్చారు. గతంలో తెలుగుదేశం పార్టీ వారు వాళ్ళతోటి కుమ్మక్కై ప్రభుత్వాన్ని పంచుకున్నప్పుడు కూడా ప్రత్యేక హోదా అనేటటువంటి ఒక పెద్ద అంశాన్ని ఏ విధంగా తుంగలో తొక్కారో ఇదంతా ప్రజలకు తెలుసు. ఇవాళ జాతీయ రహదారులను సాధించినటువంటి, అత్యధికంగా సాధించినటువంటి రాష్ట్రాల్లో ఏపీ రాష్ట్రం ముందు వరుసలో ఉంది. ప్రత్యేక హోదాని సాక్షాత్తు ప్రధానమంత్రి గారి ముందే మాకు ప్రత్యేక హోదా కావాల్సిందే అని నినదించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇలాంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంటే తప్పుడు ప్రచారాలతోటి తప్పించుకోవడం అనేది తెలుగుదేశం పార్టీకి ముందు నుంచి ఉన్నటువంటి విద్య. వారు ఒక మిథ్యలో బతుకుతూ ఉంటారు, దానిలోనే వారి యొక్క రాజకీయ ప్రయాణం సాగిస్తూ ఉంటారు. వారి రాజకీయంలో చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు కూడా ఈ 42 సంవత్సరాల తెలుగుదేశం చరిత్రలో కానీ, 14 సంవత్సరాల సీఎం గా ఉన్నప్పుడు కానీ ఈ రాష్ట్రానికి మంచి పని చేశాను అని చెప్పుకోలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో వాళ్ళ పార్టీ ఉందా అంటే వారి యొక్క రాజకీయం ఎలా ఉంది? జెండాలు మార్చడం అనేది చంద్రబాబు నాయుడుకి అలవాటుగా ఉన్నట్టు. అయితే ఇంకొక ఇంట్రెస్టింగ్ వార్త ఒకటి చెప్పాలి. ఈ పత్రిక మరొక అబద్ధం ఎట్లాంటి రాసిందని ఇందాక మిస్ అయ్యాము. నిన్న ఈస్ట్ గోదావరి జిల్లాలో ఏదో కాతేరు ఎక్కడో సభలో పార్టీ నాయకులంతా ఒక్కసారి వేదిక ఎక్కి తోసేసుకుంటే ఆ తోపులాటలో చంద్రబాబు గారు కూడా పడబోయారు. వీళ్ళేం రాస్తారు? రద్దీతో వేదికపై తూలిన చంద్రబాబు అంట. అదే వైసీపీ మీటింగ్లో జరిగిందనుకోండి, ఇంకేముంది, గోండాలు, రౌడీలు వాళ్ళందరూ ఎక్కి తోసి అవతల పారేశారు అని ఇదే చంద్రబాబు గారు అనేవాళ్ళు, ఇదే ఈనాడు రామోజీరావు అనేవాడు, ఇదే రాధాకృష్ణ గారు ప్రచారం చేసేవాళ్ళు. ఇప్పుడు కుక్కిన పేనల్లే చాలా జాగ్రత్తగా ఇటు రాస్తున్నారు. ఇది ఏది వాస్తవం మీరు చెప్పండి చంద్రశేఖర్ గారు. సార్, వీడియోలో కనపడుతున్నటువంటి విజువల్ ప్రకారం చంద్రబాబు నాయుడిని అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలే తోసివేస్తే సెక్యూరిటీ వాళ్ళు చెయ్యి పెట్టి ఆపారు. అవును, రద్దీలో కానే కాదు, రద్దీలో కింద పడిపోయేవారు. అంటే చంద్రబాబు యొక్క స్థితి పరిస్థితి ఎలా వచ్చిందో చూడండి. కార్యకర్తలు కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితిలోకి నెట్టవేయబడ్డాడు. ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏంటి అంటే, ఒక్కటంటే ఒక్క చోట కూడా సింగిల్ అభ్యర్థిని ప్రకటించుకోలేనటువంటి పరిస్థితిలో వారు ఉన్నారు. ఎక్కడ పట్టినా గలాటాలు, గొడవలు, ఎక్కడ పట్టినా కానీ వారి యొక్క స్వపక్షంలోనే వ్యతిరేక భావాలు. ఇవాళ ఒక్క చోట కూడా సింగిల్ అభ్యర్థిని ఏ యొక్క సమస్య లేదు. రాజకీయ పార్టీలకి అట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, అట్లా కాదు రాజకీయ పార్టీలకి అట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఏ పార్టీలోనే ఉండొచ్చు, అది వేరే విషయం. కానీ బట్ వైసీపీలోనే ఉన్నట్లు చంద్రబాబు లాంటి వాళ్ళు పచ్చబద్దాలు ప్రచారం చేయటం, వాటిని రాధాకృష్ణ గారు, రామోజీరావు గారు పెద్ద అక్షరాల్లో పటం చెప్పాలి. అది నేను చెప్పేది. ఇప్పుడు ఎవరి బాధలు వాళ్ళకు ఉంటాయి, ఇక్కడ అచ్చంగా వైసీపీలో జరుగుతున్నట్లు ప్రచారం చేయటం. ఓకే సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలా టికెట్లు ప్రకటించారు ధైర్యంగా. ఎక్కడా కూడా చిన్నపాటి అసంతృప్తి తప్ప ఎక్కడా కూడా ఇంత పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చినటువంటి పరిస్థితి ఎక్కడా కనపడట్లేదు. వాళ్ళకి తెలుగుదేశం ఒక సీట్ ని కూడా కన్ఫర్మ్ చేయకపోయినా గానీ వాళ్ళ పరిస్థితి ఎట్లుందో, కృష్ణా జిల్లాలో ఏ విధంగా ఉందో, రాయలసీమలో ఏ విధంగా ఉందో ఒకసారి గమనించాలి కదా. రైట్, ఒక్క నిమిషం. దుర్గాప్రసాద్ గారు, గుంటూరు, చెప్పండి. ఇది నేరుగా అందరూ చూసినటువంటి దాన్ని కూడా పచ్చబద్ధంగా ఎట్లా రాశారు చూడండి. చంద్రబాబు గారు నిన్న కార్యకర్తలంతా టికెట్ల గొడవలో ఆయన్ని తోసేసినంత పని చేస్తే రద్దీపై తూలిన చంద్రబాబు అని ఆంధ్రజ్యోతి వాళ్ళు రాశారు. సరే, ఈనాడు వాళ్ళు ఏం రాశారో నాకు కనపడలేదు, చాలా జాగ్రత్తగా రాశారు. ఇంత పచ్చబద్ధాన్ని ఓపెన్గా అబద్ధం రాశారా, నిజం రాశారా, మీరేమంటారు?
ఇక వాళ్ళకి రోజు అదే పని అండి, నిద్రలేసిన కానీ నిద్రపోయేదాకా అదే పనిలో ఉంటున్నారా? అదే పనిలో అంటే ఉంటున్నారు. ప్రజలకు అర్థం అవడం కోసం వీళ్ళు పచ్చబద్దాలు రాస్తున్నారు బాబు అని చెప్పడం కోసం అందరూ చూసిన వీడియోని కూడా వీళ్ళు మోసం చేయాలని చూస్తున్నారని చెప్పడం నా ఉద్దేశం. దాన్ని వక్రీకరించి వాళ్ళకి అనుకూలంగా చూపించుకోవాలని. రైట్. అజనం ఇప్పుడు ఈ మోడీ గారు జగన్మోహన్ రెడ్డి గారు పోట్లాడుకుంటే వీళ్ళు సంతోషపడాలని అది ఆలోచనలో ఉన్నారు, కానీ ఈయనేదో రాష్ట్రానికి కావాల్సిన నిధులు తెచ్చుకొని సక్రమంగా పరిపాలిస్తుంటే వాళ్ళకి కావాల్సిన వాటిల్లో ఏదన్నా సరైన నిర్ణయం తీసుకున్నప్పుడు ఇతను మద్దతు ఇస్తుంటే దాన్ని వాళ్ళు ఏదో కలిసిపోయారు భరించలేకపోతున్నారు వాళ్ళు. అదే చంద్రబాబు లోకేష్ డైరెక్ట్కి వెళ్ళి బెయిల్ అడిగితే కూడా ఏమో గొప్ప విషయంగా చెబుతారు వాళ్ళు. ఎన్నిసార్లు పోయినా జగన్ గారు ఢిల్లీకి గుర్తు చేస్తే రాలేదు. అవును. రైట్. రవికిరణ్ గారు చెప్పండి సంక్షిప్తంగా. రవికిరణ్ గారు చెప్పండి, ఇప్పుడు ఇది మీరు నిన్న వీడియో చూసింటారు కదా, చంద్రబాబు గారిని ఎట్లా తోసేసింది, దాన్ని రద్దీలో తూలిపడ్డా అని రాశారు. ఇది పచ్చబద్ధమా కాదా? ఇంతకంటే నిదర్శనం ప్రేక్షక మహాశయులకి ఇది పచ్చబద్ధాన్ని రాశారా లేదా అనేది తెలుసడం కోసమే ఈ పాయింట్ని కూడా నేను ప్రస్తావిస్తున్నాను. సంక్షిప్తంగా మీరు చెప్పండి ఈ విషయం. అంటే నేను వీడియో అయితే వాస్తవంగా చూడలేదు కేసీఆర్ గారు. అయితే పొద్దున్న ఈనాడు పేపర్ చదివినప్పుడు మాత్రం, ఈనాడు పేపర్ చదివాను, దానిలో చదివినప్పుడు మాత్రం అభిమానుల యొక్క ఒత్తిడికి అభిమానులు వచ్చి శాలువాలు దుశ్శాలు వేసే వల్ల వీళ్ళందరూ చేశారని మాత్రం చదివాను. యాక్చువల్గా నేను వీడియో అయితే చూడలేదు, ఏం జరిగిందో ఏంటని నేను చూడలేదు. ఓకే. రాజానగరం, అక్కడ రాజానగరాన్ని జనసేనకి తీసుకుంటున్నట్టు అనౌన్స్ చేశాడు కదా పవన్ కళ్యాణ్ గారు. దాంతో అసమ్మతి టీడీపీ వాళ్ళంతా వెళ్ళి గొడవ చేశారు వేదికెక్కి. ఆ తొక్కిసలాట్లో ఈయన పడిపోయినంత పని అయింది. మీరు చెప్పండి, అది అబద్ధమా నిజమా? నేను అది పొరపాటు అయితే నేను క్షమాపణ కూడా చెప్తాను. అక్కడికి సంతోషం, జగన్ మనుషులు పంపించి తోపించినాడని అన్నారు. అక్కడ మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఆ రకమైనటువంటి పరిస్థితి కూడా ఉండేది. ఇప్పుడు సార్ మనం అంతా గౌరవించే వెంకయ్య నాయుడు గారు నెల్లూరులో 2021లో జరిగిన లాయర్ పేపర్ 40 సంవత్సరాల వార్షికోత్సవంలో మాట చెప్పారు. సార్ నేను రోజుకి 18 నుంచి 22 పేపర్లు చదువుతాను, ఎందుకంటే నిజాలు తెలుసుకోవాలి కదా, అన్ని రకాల తెలుసుకోవాలి కదా. ఒకే సభని వీళ్ళు ఇట్లా వాళ్ళట్లా రాస్తున్నారు అని అంటే ఆయన ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి మనకున్న తెలుగు పత్రికలు టీవీ ఛానళ్ళ గురించి వెంకయ్య నాయుడు గారు వ్యక్తం చేసిన ఆవేదన ఇది. అంటే దీన్ని బట్టి మనం ఏంటంటే మేము ఇందాక అన్నట్టు వీళ్ళు వైసీపీ వాళ్ళు మనుషులు పంపి చంద్రబాబు నాయుడు గారిని హత్యా ప్రయత్నం చేశారని రాయలేదు కాబట్టి నేను చాలా సంతోషిస్తున్నాను. ఆ మాత్రం కాదు రాసి ఆ విధంగా ఏంటంటే ప్రజలని కళ్ళకి గంతలు కట్టి మొత్తాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మొత్తం ప్రజల్ని కళ్ళకి గంతలు కట్టి అక్కడ ఏపీలో ఒక రకంగా రాస్తారు, అదే వార్తని ట్విస్ట్ చేసి తెలంగాణలో ఇంకో రకంగా రాస్తారు. ఇప్పుడు మొన్న ప్రాజెక్ట్ ఒకటి టన్నల్ కంప్లీట్ అయింది అవుకులో, ఏందండి దాని గురించి ఎక్కడన్నా ఏమన్నా ఒక 2 వాక్యాలు ఎక్కడైనా సరే. ఆంధ్ర యూనివర్సిటీకి అయితే A++ హైయెస్ట్ గ్రేడ్ నాకు నుంచి ఒక వాక్యం లేదు. మీరు చెప్తున్నారు ఈ 2 పత్రికల్లో ఎక్కడైనా వాక్యం లేదు. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నంతసేపు ఆయన్ని జాకీ పెట్టి లేపారు. ఏమని కాళేశ్వరం ప్రాజెక్టు అద్భుతం ఇదని. అక్కడ జరిగిన ప్రమాదం జరిగితే మనం కేసీఆర్ తప్పుపడతామా లేదా అనేది పక్కన పెడితే ఒక పత్రికగా ఎక్కడ వార్తలు కనపడకుండా ఈనాడు జాగ్రత్త పడింది, అంత వణుకు. తర్వాత ఇప్పుడు రేవంత్ గారు వచ్చిన తర్వాత కేసీఆర్ని వదిలేసి రేవంత్ గారిని భయం చేయడం మొదలుపెట్టారు. సార్ మీకు ఎంత దుర్మార్గంగా ఉంటుందో ఇంకొక మాట చెప్పి ముగిస్తాను సార్. జగన్మోహన్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారితో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తే ఆయన తిరస్కరించారు అని సాక్షాత్తు రాధాకృష్ణ గారు రాశారు. మళ్ళీ వాళ్ళు కాదు, ఆయన రాసినటువంటి దాంట్లో మళ్ళీ ఆయనే రేవంత్ రెడ్డి గారిని ఎదురుగా కూర్చోబెట్టుకొని మీకు ఫోన్ కూడా చేయలేదు కదా ఆయన అంటే ఫోన్ చేశాడు, చేస్తే వాళ్ళతో తరఫున పడిన మనిషితోటి రేవంత్ రెడ్డి గారు తిరస్కరించారు మాట్లాడడానికి. అంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్వల్పమైన వ్యక్తి, ఈయనేదో చాలా గొప్పమైన వ్యక్తి అని చెప్పడం ఒక ఉద్దేశం. తరువాతేమో జగన్మోహన్ రెడ్డి గారిని కనీసం పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి అభినందించకుండా ఇచ్చేశారని మళ్ళీ తక్కువ చేయడం కోసం మళ్ళీ ఇటువంటి పరిస్థితి. మన నోట్ల నుంచి మనమే ఈ రకమైనటువంటి స్థాయిలో ఉండేవాళ్ళు. అవును, అంటే ఇది ఎందుకంటే నేను కావాలని ఇది ఇంట్రెస్టింగ్ ఎగ్జాంపుల్ కదా. ఓ పక్క పార్టీ కార్యకర్తలు అసలు టికెట్ వాళ్ళకి జనసేనకి ఇవ్వద్దని గొడవ చేస్తూ పైకెక్కి రద్దీగా వాళ్ళు తోసుకుంటుంటే చంద్రబాబు పడిపోయే పరిస్థితి వస్తే అనాల్సింది ఎవరిని? టీడీపీ కార్యకర్తలకు క్రమశిక్షణ లేదు, బుద్ధి లేదు. చంద్రబాబును కూడా పడేసినంత పని చేశారని రాయకపోగా తూలి పడ్డాడని రాస్తున్నారు, తూలి పడబోయాడని రాస్తున్నారు. అంటే ఇది పచ్చబద్ధం ఎట్లా రాస్తున్నారనడానికి ఇది ఒక ఉదాహరణ. నేను వెంకయ్య నాయుడు గారు ఉదాహరణ చెప్పాను, సంతోషం. ఆయన మనుషులు పంపించారు వైసీపీ వాళ్ళు అనలేదు. రైట్. ఇక ఇంకో అంశంలోకి వెళ్తాం. ఏది విజన్ ఏది పాయిజన్?
విజన్ చంద్రబాబు నాయుడు గారి తన విజన్ అంట, జగన్మోహన్ రెడ్డి గారిది పాయిజన్ అంట. ఇది చాలా విచిత్రంగా ఉంది. అమరావతిలో మళ్ళీ పూర్వవైభవం తీసుకొస్తా అంట. ఆయన అమరావతి విజన్ అయితే ఈయనది రాష్ట్రం అంతటా విజన్ అన్న సంగతి ఆయనకు అర్థం కావట్లా. ఏది పాయిజన్, ఏది విజన్? సార్, మనము చంద్రబాబు నాయుడు గారు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చి ఉండింటే ఆయన మాట్లాడే ప్రతి మాటని ఇందులో ఏమన్నా ఉందా అని ఆలోచించవచ్చండి. ఆయన ఉమ్మడి రాష్ట్రానికి 9 సంవత్సరాల కొన్ని నెలలు ముఖ్యమంత్రిగా చేశారు. తర్వాత మళ్ళీ రాష్ట్ర విభజన తర్వాత 5 సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్కి ప్రప్రథమ ముఖ్యమంత్రిగా చేశారు. ఇక్కడ మనం దూరం వెళ్ళక్కర్లేదు. ఇవాళ మెట్రో నేనే కట్టాను అని ఆయన ప్రకటన చేశారు నేరుగా. చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంటంటే మెట్రో నేనే, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నేనే, ఔటర్ రింగ్ రోడ్డు నేనే అని కూడా చెప్పారండి. మీరు రికలెక్ట్ చేసుకుంటే వీడియోలు ఉన్నాయి దానికి. నేను సొంతంగా చెప్పట్లేదు. మెట్రో అనే ఆలోచన ఇప్పుడు శర్మిల గారు కూడా మాట్లాడుతున్నారు మెట్రో అనే ఆలోచన ఎవరికి వచ్చింది? సాక్షాత్ రాజశేఖర రెడ్డి గారు ఉండగా టెండర్లు కూడా పిలిచారు. అప్పుడు ఆ సత్యం రామలింగరాజు గారి కంపెనీ ఇబ్బందుల్లో పడటం వల్ల ఆ టెండర్లు క్యాన్సిల్ అయ్యి మళ్ళా వచ్చినాయి. మళ్ళీ కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వర్క్ మొదలైంది. కేసీఆర్ గవర్నమెంట్లో పూర్తి చేశారు. అంటే అవసరాన్ని బట్టి ఔటర్ రింగ్ రోడ్ అనే ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా అండి? అది రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాతనే దాని నిర్మాణం, ప్రతిపాదన, నిర్మాణం, వాహనాలు రాకపోకలు కూడా. ఇక్కడ 11 కిలోమీటర్ల ఫ్లైఓవర్ పీవీ ఎక్స్ప్రెస్ హైవే కూడా అప్పుడు వచ్చింది. అంటే విజన్ అన్నది మీకు లేదు అని ఇంకొకటోనే మేము అంటంలా, కానీ ఆ విజన్కి తరబడి విజన్ 2020 రూట్ మ్యాప్ వేసిన తర్వాత ఎన్ని జరిగినాయి అంటే పచ్చి అబద్ధాలు నాతో ఆఫీసర్లు చెప్పారు. పేపర్లు రాయటానికి కాదండి, దాని ఆ రూట్ మ్యాప్ లో మీరు సాధించింది ఏంటి? అయితే అట్ ది సేమ్ టైం ఎయిర్పోర్ట్ సంబంధించి భూసేకరణ చెప్పండి, తప్పలేదు. అంతవరకు ఏవియేషన్ పర్మిషన్ కూడా లేదు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న రోజు రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏవియేషన్ పర్మిషన్ వచ్చింది, దాని కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది, పూర్తి అయింది కూడా. అక్కడే మళ్ళీ పేర్ల గురించి కూడా వివాదం వచ్చింది. ఇది మర్చిపోదు. ఇంకొక చిన్న మాట కూడా చెప్తాను మీకు. ఐఐటి పెట్టాలి అని అసెంబ్లీలో 3 సార్లు తీర్మానం చేశారండి నాకు గుర్తున్నంత వరకు. 2 సార్లకైతే తక్కువ కాదు, 3 సార్లు చేశారు. మరి ఐఐటి వచ్చిందా? రాజశేఖర రెడ్డి గారు కానీ బాసర్లో భూసేకరణ చేశారు. ఎట్లయితే మీరు ఎయిర్పోర్ట్ కోసం భూసేకరణ చేశారో అట్లా బాసర్లో భూసేకరణ చేశారు ఐఐటి కోసం. అంటే ఆలు లేదు సులు లేదు అన్నట్టు ఒక సామెత ఉంది కదా, ఆ రంగా భూసేకరణ చేయడంలో మనం నెంబర్ 1 అండి. భూసేకరణ మళ్ళీ ఐఐటి ఎప్పుడు వచ్చింది? 2 ఐఐటీలు వచ్చినాయి రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత, ఆయన స్వయంగా కృషి చేసి. ఇవి వాస్తవాలు ఇక్కడ కనపడుతూ ఉంటే ఎంతసేపు నేను కట్టినా నాది విజన్ అంటే, ఇప్పుడు ఒక పాఠశాలకు ఒక ఇటుకేశారా? ఇవాళ మన పాఠశాల అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చేటట్టుగా మన పాఠశాలలో నిన్న రిపబ్లిక్ డే పెరేడ్ కూడా మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి పెట్టినటువంటి శకటం దాంట్లో కనపడతా ఉంది పిల్లలతో. మన వాళ్ళు ఐక్యరాజ్య సమితికి వెళ్ళారు ఆంధ్రప్రదేశ్ పిల్లలు. మనం ఎట్లయితే ప్రవీణ్ కుమార్ గారి గురించి చెప్తున్నాం, పిల్లల్ని ఎవరెస్ట్ దాకా తీసుకెళ్లారు ఇక్కడ గురుకుల పిల్లలు అనేది. ఆ రకంగా అక్కడి నుంచి ఐక్యరాజ్య సమితికి ప్రతినిధులు వెళ్ళారు మన పిల్లలు. అంటే దాన్ని మనం గర్వంగా చెప్పుకోకుండా ఏమీ లేదు లేనివి మనం మాట్లాడదాం, ఖచ్చితంగా మాట్లాడదాం. అక్కడ ఇక్కడ కొంచెం రోడ్లు బాగలేవు, ఎస్, అన్నిటికీ నిధులు రావు. మనం గమనించాల్సింది ఏంటంటే ఎవరైనా రాజకీయాలు మాట్లాడడం కాదండి, మాట్లాడుకోండి, కానీ 2 సంవత్సరాలు ఇక్కడ కూడా మీరు పాయింట్ గమనించాలి. నేను మొత్తం రాష్ట్రం అంతా తిరిగాను కదా, 90% రోడ్లు బాగున్నాయి, 10% రోడ్లు బాగోపోతే దాన్నే మొత్తం అసలు ఆంధ్రప్రదేశ్లో రోడ్లే లేవన్నట్టు రాశారు ఈనాడు వాళ్ళు. మళ్ళీ మొన్నే వాళ్ళు ఏం రాశారు తెలుసా? 1200 కోట్లు ఖర్చు పెట్టారు రోడ్లకి, కానీ బిల్లులు మాత్రం వాళ్ళకి కావాల్సిన కాంట్రాక్టులకు ఇస్తున్నారని మళ్ళీ వాళ్ళే రాశారు. అసలు రోడ్లే వేయలేదని ఒకసారి రాస్తారు, ఈ బిల్లులు ఇట్లా చేస్తారు. వాళ్ళు రాసేదాంట్లోనే కనపడుతుంది. కాదండి, నేను ఒకటి అడుగుతా, పలాసలో అంత బ్రహ్మాండమైనటువంటి ఉద్యానం కిడ్నీ బాధితులకి రీసెర్చ్ సెంటర్ కడితే అది పాయిజన్ అవుతుందా? రైతు భరోసా కేంద్రాలు పాయిజన్ అవుతాయా? మూలపేట, రామాయపట్నం, మచిలీపట్నం, కాకినాడ వీటిలో కొత్త పోర్టులు కడుతుంటే అవి పాయిజన్ అవుతుందా? మరి ఈ మెడికల్ కాలేజీలు కడుతుంటే పాయిజన్ అవుతుందా? మరి అవన్నీ జగన్ విజన్ తో చేస్తే మరి ఈయన ఇంత గొప్ప విజనరీ ఇవి ఎందుకు చేయలేకపోయాడు? ఇంకోటి చేయాలి కదా. అంటే మీరు చెప్తారు చూడండి, ఈ పని చేసాం అక్కడ ఏంటిది అనే వేదన ఒక్కోసారి వచ్చేస్తా ఉంటది మామూలుగా. చంద్రబాబు గారు నా విజన్ అంటే ఇవన్నీ చేసి ఉండాలి కదా. కొత్తగా మరి ఏపీలో ఫలాంది చేశాను అని చెప్పమనండి. 5 ఏళ్లలో ఆయన 5 ఏళ్ల పాలనలో ఫలాంది నా వల్ల వచ్చిందని. ఇళ్ళది కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినా కూడా 70,000 ఏదో ప్రారంభం చేసినా పూర్తి చేయాలి. ఇప్పుడు 4 లక్షల పైచలకు పూర్తి అయింది. రెండోది గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం చెప్తాంది అవన్నీ. చంద్రశేఖర్ గారు చెప్పండి, ఏది విజన్ ఏది పాయిజన్? సార్, రాజశేఖర రెడ్డి గారి బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీలు ఎంత తప్పుడు ప్రచారం చేసుకుంటున్నా కూడా ఈ 4.5 సంవత్సరాల పరిపాలన తర్వాత ఈ రాష్ట్రంలో సమూలంగా మారిపోయినటువంటి విద్యా విధానం గాని, వైద్య విధానం గాని, అలాగే పారిశ్రామిక విధానం గాని, పోర్టుల నిర్మాణం గాని, మెడికల్ కాలేజీల నిర్మాణం గాని,
దాంతో పాటుగా పెన్షన్ ఇచ్చేటటువంటి విధానం, ప్రభుత్వంలో ఉన్నటువంటి పథకాలని ఇంటి దగ్గరికి తీసుకెళ్లి ప్రజలకు అందిస్తున్నటువంటి ఒక గొప్ప విధానం. లేదంటే మీరు ప్రజలకు విషం ఇస్తున్నారంట కదా, వాలంటీర్లు వీళ్ళ ద్వారా పాయిజన్ ఇస్తున్నారంట కదా, విషం ఇస్తున్నారని చెబుతున్నాడు చంద్రబాబు గారు. సార్ అలాంటి వాలంటీర్ వ్యవస్థను తీసుకునే ఇవాళ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చింది. అలా ఇస్తామని చెప్పి వచ్చింది. అంటే ప్రజలు వాలంటీర్ వ్యవస్థకి ఎంత మద్దతు తెలుపుతున్నారు అనేది మనం గమనించాల్సినటువంటి అంశం. వాలంటీర్ వ్యవస్థను తీసివేయగలను అని చెప్పుకోలేనటువంటి ఇతను వారి మీద వివక్షతో వ్యవహరించడం అనేది తగదు సార్. తెలుగుదేశం పార్టీ యొక్క విధానం స్పష్టంగా గతంలో చాలా సందర్భాల్లో గమనించింది ఏంటంటే సార్, అధికారంలోకి వచ్చిన తర్వాత పెత్తందారులను ప్రోత్సహించటం, అధికార వ్యవస్థల్లో ఉన్నటువంటి ప్రభుత్వ వ్యవస్థల్లో ఉన్నటువంటి ధనార్జన కోసం ఒక కమిటీలను వేయడం, జన్మభూమి కమిటీల పేరుతోటి నీరు చెట్టు మట్టి కింద దోచుకోవడం. ఇది కాకుండా రాష్ట్రానికి ఇచ్చినటువంటి మంచేంటో మేలేంటో చెప్పలేనటువంటి పరిస్థితులు ఆ పార్టీ ఉందంటే వారు ఏం చేయలేదనేది అర్థమవుతుంది కదా. ఇవాళ వ్యవసాయ సాగుకు కానీ తాగుకు కానీ వారు తీసుకొచ్చినటువంటి ఒక గొప్ప ప్రాజెక్ట్ ఏదైనా ఉందని చెప్పుకోగలరా? ఒక పోర్టు నిర్మాణం గురించి వివరించుకునేటటువంటి పరిస్థితి ఉందా? వ్యవసాయ రంగం అసలు పనికిరానిటువంటి రంగం అని దాన్ని ప్రోత్సహించకుండా పూర్తిగా నిర్లక్ష్యం చేసింది చంద్రబాబు నాయుడు అనేది రైతులకు తెలియదా? రైతులకి ఇస్తానన్నటువంటి రుణాలని మాఫీ చేయకుండా ఎగ్గొట్టుకోవడంలోనే తన విజన్ ఏంటో తెలియదా? ఒక మేనిఫెస్టోని ఇచ్చి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 6 హామీలను కూడా నెరవేర్చలేనటువంటి ఈ విజనరీ సొంత కొడుకునే గెలిపించుకోలేకపోయాడు. సింగపూర్ లాంటి ఒక పెద్ద నగరాన్ని నిర్మిస్తానని చెప్పి లక్షల ఎకరాల భూమిని సేకరించి దాంట్లో వేల ఎకరాల భూమిని కేవలం తెలుగుదేశం పార్టీ నాయకులు కట్టబెట్టినటువంటి ఈ ప్రబుద్ధుడు మాట్లాడేటటువంటి మాటల్లో ఎక్కడా నిజాలు ఉండవు సార్. చంద్రబాబు నాయుడు అంటేనే ఒక మర్చిపోయారు. కాదు, ఈయనిద్దరు మిత్రులు ఈశ్వరును బీడీ శెట్టి ఇద్దరు జైలు అరెస్ట్ అయ్యారు, ఇద్దరు అవినీతి కేసులో ఇరుక్కున్నారు. ఈయనేమో ఇక్కడ స్కిల్ స్కామ్ కేసులో వీటిలో ఈయన అరెస్ట్ అయ్యారు. సో వీళ్ళు మళ్ళీ అమరావతి అని రియల్ ఎస్టేట్ వెంచర్ గురించి మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఈశ్వరుని ఎందుకు అరెస్ట్ అయ్యాడు ఆ విషయాలు కూడా చెప్పాలి కదా. ఇంతవరకు నోరు విప్పలేదు ఈశ్వరుని గురించి. ఒకప్పుడు ప్రభుత్వమే వచ్చి నా దగ్గరికి వచ్చేస్తుందని చెప్పి ప్రచారం చేశాడు ఆయన. తమరు చెప్పిన విధంగా అదే అమరావతిని బట్టి దోచుకున్నటువంటి వ్యక్తులు వీళ్ళిద్దరు అనేది ప్రపంచానికి తెలుసు. మళ్ళీ అమరావతి మీదనే మళ్ళీ నిస్సిగ్గుగా మాట్లాడడం అనేది పరాకాష్ట. వారి రాజకీయానికి, వారి తప్పుడు రాజకీయానికి, వారు ప్రజల్ని మోసం చేసే రాజకీయానికి ఇది ఒక పరాకాష్ట. ప్రజలకి ఏం చేశారనేది చెప్పలేనటువంటి స్థితిలో ఎప్పుడు మాట్లాడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు రేపిస్తానన్నటువంటి పథకం ఎలా ఇస్తాడు అనేది చెప్పలేనటువంటి విజన్ తనది. 223 సీట్లతోటి తెలుగుదేశం పార్టీని లాక్కున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ 23 సీట్లకి ఆ పార్టీని పడవేశాడంటే తన విజన్ ఎక్కడుంది? సొంత కొడుకునే ఒక దగ్గర గెలిపించుకోలేనటువంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి ఏం తీసుకొస్తాడని ప్రజలు అడుగుతున్నారు. 4 సంవత్సరాల్లో ఇవ్వనటువంటి అభివృద్ధిని రేపు మళ్ళీ ఈ వృద్ధాప్యంలో ఎలా తీసుకొస్తాడనేది కూడా చెప్పాలి కదా. తనే నా వయసు పెరిగిపోయింది, నేను నడవలేనటువంటి పరిస్థితిలో ఉన్నానని ఏమో కోర్టులకు చెప్పుకుంటుంటాడు, చూడలేని పరిస్థితిలో ఉన్నానని కోర్టులకు చెప్పుకుంటాడు, ఎక్కడా కూడా ఆరోగ్యం సహకరించట్లేదని కోర్టుకు చెప్పుకుంటాడు. బయటకు వచ్చిన తర్వాత పెద్ద పెద్ద మాటలు చెప్పేటటువంటి మాటలకి చేసేటటువంటి దొంగ సర్టిఫికేట్ల వ్యవహారం ఇప్పుడు ఏదో రాజ్యసభ అసమ్మతి ఎమ్మెల్యేలకు కూడా పాకినట్టుంది. ఎవరో 2-3 మాకు ఆ జబ్బు వచ్చింది ఈ జబ్బు వచ్చిందని వాళ్ళు కూడా స్పీకర్కి చెప్పారంట. ఇదే చంద్రబాబు గారు కొత్త ట్రెండ్ క్రియేట్ చేసినట్టున్నాడు. హైకోర్టుని దొంగ సర్టిఫికేట్తో ఎట్లా మోసం చేయొచ్చు అనేది మిగతా వాళ్ళు కూడా ఫాలో అయ్యేటట్టుగా ఆయన చేస్తున్నట్టున్నాడు. రామకృష్ణ గారు కూడా ప్రాతినిధ్యం లేకుండా పోతున్నటువంటి పరిస్థితి ఆ పార్టీకి. రామకృష్ణ గారు రాజ్యసభలో కూడా ప్రాతినిధ్యం లేకుండా పోతున్న పరిస్థితి. రామకృష్ణ గారు మాట్లాడి బడులు బాగు చేస్తేనేమో పాయిజన్ అంట, విషం అంట, మద్యం తాగమంటేనేమో విజన్ అంట. ఎట్లా చంద్రబాబు గారు ఏమో మద్యం తాగమంటున్నాడు, ఈయనేమో స్కూల్లో చదువుకోండిరా బాబు అని జగన్ గారు చెబుతున్నారు. పోర్టులు కడతాననేమో ఆయన చెబుతుంటే అది పాయిజన్ అంట. ఈయనేమో అమరావతిలో రియల్ ఎస్టేట్ చేస్తే అది విజన్ అంట. ఎట్లా మీరు దీన్ని ఎట్లా చూస్తారు? చెప్తున్నారంటే ప్రజలు ఏది విషమో ఏది నిజమో తెలుస్తుంది. ఓకే, చంద్రబాబు నాయుడు గారు వల్ల కూడా కాదనే ఈ తెలుగుదేశం పార్టీని గెలిపించడం కోసం రాధాకృష్ణ గారు, రామోజీరావు గారు కంకణం కట్టుకుని వారే పార్టీని నడుపుతున్నారు తప్ప చంద్రబాబు నాయుడు గారు కూడా కాదు. అవును, భలే పాయింట్ చెప్పారు.
అయితే రైతాంగానికి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒక్క బస్తా కూడా ఎక్కడ మిగలకుండా మొక్కలు వచ్చిన ధాన్యం కూడా కొన్నారండి. మరి ఆ విషయం చెప్పరు మళ్ళీ ఎవరు. గతంలో నేను కూడా చిన్న ధాన్యం వ్యాపారం చేసేవాడినండి. ఓకే. సంచులు ఇస్తే చాలండి బాబు, మీరు సంచులు ఇవ్వండి, ఏదో రేటు మీ ఇష్టం వచ్చిన రేటు వేయండి అని బతిమాలి ఇవ్వరండి అప్పుడు లోకడ మేము కొనేటప్పుడు. ఇప్పుడు మొత్తం కొనేశారు. ఇవాళ ధాన్యం ఒక గింజ కూడా మిగలకుండా కొని 1530 రూపాయలు రేట్ ఇచ్చి 20 రోజులు లోపు అన్నది 10 రోజులకే డబ్బులు పడిపోయినాయండి. మరి దీన్ని కదా విషయం అనాల్సింది. మరి చంద్రబాబు గారు ఏమో దీన్ని విషయం అంటాడేంటి? అదే ప్రజలకు తెలుసు కదండి, ఆయన చెప్పేది ఏది నిజమో ఏది విషయమో ప్రజలకు తెలుస్తుంది కదండి. రైట్. చాలా చక్కటి ఇది ప్రేక్షక మహాశయులు విశ్లేషించడం అంటే ఇది. రామకృష్ణ గారు చాలా చక్కగా కొన్ని ఆధారాలతో సహా మీరు విశ్లేషించారు. మిమ్మల్ని అభినందించాలి ఈ విషయంలో. చిన్న స్కూల్ అండి మా ఊరు, 2000 జనాభా. మరి వాళ్ళది ఒక కార్పొరేట్ స్కూల్లో తయారైంది. మేము చదువుకున్న రోజుల్లో మాకు ఏబిసిడీలు రాలేదండి. మరి జగన్ విషం జిమ్మాడంట కదా మీ స్కూల్ మీద. మరి ఆయనేమో విషం అంట, ఈయన విషం అంట. మరి ఇప్పుడు స్కూల్ బాగు చేయటం విషం అవుతుందా లేదా? చంద్రబాబు గారికి ఆ మాట చెప్పండి. ఎవరో రాసిచ్చిన డైలాగ్ చదువుతున్నట్టున్నాడు ఆయన తెలివి తక్కువగా. అదేండి, ఏదో రకంగా మభ్య పెట్టి మాయ చేసి అధికారంలో రావాలన్నదో. రైట్. పార్థసారథి గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం సార్, కేసీఆర్ గారికి మీకు ప్యానెల్ లో ఉండే అందరికీ నమస్కారం. బడులు బాగు చేయటం విజనా, మద్యం తాగమని చెప్పిన చంద్రబాబు గారి విజనా? మీకు విషయం పైన ఖచ్చితమైనటువంటి నేను విషయాన్ని చెప్తాను. నేను సుమారుగా నేను బెంగళూరుకు వచ్చి 50 సంవత్సరాలు అయింది. విజన్ కు పాయిలకు వ్యత్యాసం ఏమంటే, మీకు నా దగ్గర సబ్జెక్ట్ మీకు ఎన్నో మీకు అంతగా మీకు తెలియాలి, ప్రజలకు తెలియాలి. మీకు ఒకే విషయం చెప్తాను చూడండి. ఇప్పుడు ప్రజలు జరిగేటువంటిది ప్రీవియస్ జరిగేది కదా. ఒక సబ్జెక్ట్ తీసుకున్నప్పుడు మార్పులు ఏ విధంగా కనపడుతుంది అనేది విజన్. ఈ పొద్దుటికి ఏముంది, రేపు ఏమవుతుంది, మన్నాటికి ఏమవుతుంది అనేది ఒకే పాయింట్ మీకు చెప్పాలనుకున్నాను. ఇది భారతదేశంలో కర్ణాటకలో బెంగళూరులో ఉన్నటువంటి విధాన సౌధ నంబర్ 1. ఈ పొద్దుటికి ఆ విధాన సౌధ ఇండియాలో ఎక్కడ మీరు ఎతికినా కూడా దొరుకుతుంది. అటువంటి బిల్డింగ్ జవహర్లాల్ నెహ్రూ పేరుకుని వచ్చి 6 కోట్లతో కట్టారు. ఒకే 6 కోట్లతో ఉండే 5,000 పెట్టి ఆ విధాన సౌధను 6 కోట్లతో కట్టారు. అక్కడేమో 1000 కోట్లు ఖర్చు పెట్టి తాత్కాలిక భవనం కట్టారా? చాలా సబ్జెక్ట్ ఉంది. ఓకే. ఇదే ఇప్పుడు రీసెంట్ గా మన తెలంగాణలో ఒక విధాన సౌధ కట్టి ఒక 500 కోట్లు 600తో కట్టారు. మన ఢిల్లీలో ప్రధానమంత్రి ఒక ప్రశ్నాసమైనటువంటి ఇప్పుడు ఒక పార్లమెంట్ ఎంత ఉంది 900 ఒక రూపాయి నేను చెప్పానండి ఏమైనా 960 కోట్లు కట్టినారు. ఈ పెద్ద మనిషి ఈ పాయిని గారు ఒక అడుగు చంద్రబాబు నాయుడు గారు ఉన్నట్టు ప్రతి ఒక్క అడుగు రక్తపు బొట్టు పాయిలను. అదే మనకు తెలంగాణ ఒక కంప్లీట్ టెంపరరీ బిల్డింగ్ కట్టి. రైట్. మరీ ఆవేశంగా ఉన్నారు. మరి అంత ఆవేశం వద్దు, మామూలుగా మాట్లాడండి సరిపోతుంది. నాకు అర్థమైంది మీ బాధ. అన్ని చోట్లనేమో పర్మనెంట్ బిల్డింగులు తక్కువ ధరకు కడితే చంద్రబాబు గారేమో ఇక్కడ 1000 కోట్లు ఖర్చు పెట్టి తాత్కాలిక బిల్డింగు, అది కూడా వర్షం పడితే కురిసే బిల్డింగ్ కట్టాడన్నది మీ బాధ అర్థమైంది. ఆయనలోని ప్రతి అణువణువు విషయమే అని చంద్రబాబు గారిని ఉద్దేశించి పార్థసారథి గారు అంటున్నారు. ఇక పోసాని కృష్ణమురళి గారు FDC చైర్మన్, ప్రముఖ సినీ నటులు, వారు మాట్లాడతారు. నమస్కారం అండి, మాట్లాడండి సార్. నమస్కారం. నమస్కారం. బాగున్నారా? అప్పుడు మనం చెప్పండి సార్, వినపడతాను. అప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఒక మోడీకి తప్ప మిగతా వాళ్ళకి ఎవరు తెలియదన్నా. జగన్ గారికి తెలియదు, ఈ పట్టణంలో ఇక్కడ లోకల్ మనకి కాంగ్రెస్ వాళ్ళకి కూడా తెలియదు. ఎందుకంటే మోడీ గారికి ప్రపంచంలో ఏ దేశమైనా సరే ఆయనకి భయం లేదు. చివరికి చైనా అన్నా కానీ, చైనా వాళ్ళు ఎట్లా చేసినా కానీ మోడీకి భయం లేదు. మోడీకి ఒక్కడే కన్ఫ్యూజన్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్, భయం ఏంటంటే ఓన్లీ చంద్రబాబు. ఈ జగన్ ఈ మోడీ గారు ఈ భారతదేశానికి ప్రధానమంత్రి కాకపోయి ఉంటే ఈ పాటికి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా జైల్లోనే ఉండేవాడు. కంపెనీ చంపేసేవాళ్ళు ఈ బాబు పార్టీ. ఆయన ఉండబట్టి ఈయన జగన్ గారు బతుకుతున్నారు. నాకు పర్సనల్ గా తెలిసిన మ్యాటర్ చాలా. ఇతను ఎన్నో సార్లు జగన్ ని జైల్లో పెట్టాలని మళ్ళీ జైల్లో చేస్తే నిజంగా నాకు పర్సనల్ మ్యాటర్ తెలిసింది ఆయనే, మోడీ గారు చేసిందే. అందుకని నేను ఎప్పుడు మోడీ గారిని భయంకరంగా తిరుగుతుంటాడు.
మోడీ గారిని. చూడండి అన్న, మీరు ఇప్పుడు అన్నారు కదా మీరు ఆంధ్రజ్యోతి, ఈనాడు ఇవన్నీ ఎందుకు ఈ విషభ్రాతలు అని. అవును, మోడీ గారిని ఎప్పుడు తిడతాడు చంద్రబాబు, వెంటనే ఆంధ్రజ్యోతి అని తిడతాడు, అవును, వెంటనే ఈనాడు అని తిడతాడు. బ్లాక్ మెయిలింగ్. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడన్నా, ఆంధ్రజ్యోతిలో ఫ్రంట్ పేజీలో అద్వానీ గారి బొమ్మలు 3 వేసి ఆ పక్కనే మన మోడీ గారి బొమ్మ వేశారు. ఇది అంటే లేచి దండం పెడుతుంటే అద్వానీ గారు మోడీ గారు దండం పెట్టలేదంట. అవును, అప్పుడు ఎంత అహంకారం మోడీకి అని ఈ రాధాకృష్ణ అనే వాడు ఫ్రంట్ పేజ్ రాశాడన్న. అవును, ఆ తర్వాత మళ్ళా 2 నెలల తర్వాత మళ్ళా బాబు గారు పొగిడాడు. అవును, చంద్రబాబు మోడీ గారిని పొగిడాడు, మళ్ళీ అందరు చూశాడు మోడీ గారిని పొగిడాడు. మరి ఇలాంటి ఈ మీడియా ఇలాంటి ఆంధ్రప్రదేశ్ లో ఈ జగన్ గారు ఇంకా ఈ ప్రజల సేవ చేస్తూ బతుకుతున్నారంటే నేను మాత్రం ఈ క్రెడిట్ గోస్ టు మోడీ గారే. ఆయన నిర్బంధంగా చెప్పాడు ఇలాంటి మంచి కురవాడిని ఇంత అన్యాయం చేస్తారు. ఆయన చాలా అండగా ఉన్నాడన్న. అవన్నీ మన అఫిషియల్ గా ఢిల్లీలో తెలిసిన వార్తలు. రైట్. కాదు బెయిల్ కోసం, కాదు సార్, బెయిల్ కోసమేమో లోకేష్ గారు కాదు బెయిల్ కోసమేమో లోకేష్ గారు మోడీ అమిత్ షా గారిని కలిస్తేనేమో గొప్ప విషయం, చాలా శరణు వేడినట్లు కాదంట. ఈయన మామూలుగా ముఖ్యమంత్రి హోదాలో కలిస్తేనేమో శరణు వేడినట్లంట. ఇట్లాంటి చెత్త వార్తలు రాస్తున్నారు ఆంధ్రజ్యోతి వాళ్ళు కానీ ఈనాడు వాళ్ళు కానీ. కాదు, మీరు కంపారిజన్ అర్థమై మీరు దాని మీద ఏమైనా మాట్లాడతారా? లోకేష్కు కలిస్తే ఆ రకంగా, జగన్ గారు కలిస్తే వాడు దాని కదా. ఇప్పుడు ఈ మన బాబు కొడుకు ఎలాంటి వాడో మీకు తెలుసు. అదంతా తాగుమోతూ, అదంతా తిరుగుమోతూ, అదంతా గాలివడో మీకు తెలుసు. లేకపోతే వీడు ఈ పిల్లాడు కిషన్ రెడ్డి గారిని బట్టినాడుకొని ఢిల్లీ వెళ్ళి పోయి అమిత్ షాను కలిస్తే అమిత్ షా ఇతను పిలిచాడా? ఏమన్నా అమిత్ షా అంత ఖాళీగా ఉన్నాడన్నా? జాకీలు పెట్టి లేపుతున్నారు ఇంకా దొంగ పనులు చేసి జైలుకెళ్ళి ఏడు ఆకాళ్ళు పట్టుకొని అమిత్ షా దగ్గరికి వెళ్తే అమిత్ షా చెప్తాడా ఏ కోర్టులో ఉంది, ఏ బెంచ్ లో ఉందని? అన్నా వాళ్ళు మోస్ట్ ఆనెస్ట్ ఫెలోస్ కాబట్టే అధికారంలోకి వచ్చారు, భారతదేశాన్ని బాగా పరిపాలిస్తున్నారు. ఇలాంటి దుర్మార్గుల గురించి వాళ్ళు ఆలోచించరు. వాళ్ళు ఏడవంగా తీసి ఉంటుంది. బాబు కొడుకు కదా ఏం చేస్తారు? ఏమో పొత్తుల కోసం అటు ఇటు ప్రయత్నాలు జరుగుతున్నాయి. పొత్తుల కోసం అటు ఇటు ప్రయత్నాలు జరుగుతున్నాయి అంటున్నారు. మళ్ళీ తర్వాత ఏం జరుగుతుందో మీరు తొందరపడి సర్టిఫికెట్లు ఇచ్చేమాకండి. ఏం జరుగుతుందో తర్వాత చూద్దాం. రైట్. ధన్యవాదాలు మురళి గారు. ఇక రవికిరణ్ గారు చెప్పండి, ఏది విజన్, ఏది పాయిజన్? ఒకటి, ఇప్పుడు గత 10 సంవత్సరాలుగా కేసీఆర్ గారు అనేక మంది నాయకులు, రాహుల్ గాంధీ గారి నుంచి, సోనియా గాంధీ గారి నుంచి, రాబర్ట్ వాద్రా నుంచి, లాలూ ప్రసాద్ గారి నుంచి, చంద్రబాబు నాయుడు గారి నుంచి, జగన్మోహన్ రెడ్డి గారు చాలా మంది బెయిల్ మీద ఉన్నారు. దానికి కోర్టులు వాళ్ళ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ చూసుకుంటుంది. కానీ ఇది కేంద్ర ప్రభుత్వానికి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి సంబంధం లేని విషయం. జగన్మోహన్ రెడ్డి గారికి బెయిల్ వచ్చింది 2014 ముందే వచ్చింది. కానీ 2014 తర్వాత ఈ ప్రభుత్వం, మోదీ గారి ప్రభుత్వం న్యాయ వ్యవస్థలో ఎప్పుడు దూరదు, వాళ్ళ వ్యవహారం వాళ్ళు చూసుకుంటా ఉంటారు. లేదా గొడవలు వద్దులేండి, అది చర్చ అది కాదు కదా. అదొకటి. రెండో విషయం, విజన్ పాయిజన్. ఇళ్ల నిర్మాణాలు రేట్ల మీద కూడా మనం డిస్కస్ చేసాం కాబట్టి ఈనాడు పేపర్ లో వచ్చినటువంటి టిట్కో కథనంలో ఒక విజన్ అంటే ఒక షీర్వాల్ టెక్నాలజీ అని పెట్టి, అసలు మంది భూకంపాల ప్రాంతం కాదు, ప్రాంతం కానప్పుడు అడుగు 2,000 రూపాయలు పెట్టి, జనరల్ గా ఆ సమయంలో అడుగు 800 రూపాయలతో పక్క రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం కూడా కడుతున్న రోజుల్లో కేంద్ర ప్రభుత్వం 1,50,000 ఇస్తానంది ప్రతి ఇంటికి, రాష్ట్ర ప్రభుత్వం 1,00,000 అంది. ఈ 2.5 లక్షలతో చక్కగా ఒక ఇల్లు అయిపోయి ఇచ్చేయచ్చు. అలాంటిది షీర్వాల్ టెక్నాలజీ అని పెట్టి అడుగు 2,000 అని పెట్టి, ఆ రోజు కూడా మేము వ్యతిరేకించాం. అడుగు 2,000 పెట్టి ఇచ్చి వాళ్ళని అప్పుల పాలు చేస్తున్నారు. మనం ఇచ్చేదేమో 2.5 లక్షలు, వాళ్ళు ఇంకో 4 లక్షలు, 5 లక్షలు, 6 లక్షలు అప్పులు తెచ్చుకోవాలి. ఆ అప్పులు ఎక్కడ కడతారని చెప్పి అంటే ఆ రోజు వెళ్ళలేదు. ఈ రోజు ఈనాడు కథలో ఏం రాశారు? టిట్కో భవనాలు గత ప్రభుత్వ హయాంలో 3,13,000 వివిధ దశల్లో ఉన్నాయన్నారు. కానీ ఒక్క ఇల్లు ఇచ్చారని రాశారా? ఒక్క ఇల్లు ఇచ్చారు రాయలేదు. మీకు గుర్తుంటే కేసీఆర్ గారు
గృహప్రవేశాలు చేసేశారు గత ప్రభుత్వ హయాంలో, తాళాల చెవులు ఇచ్చేశారు, పెద్ద పెద్ద యాడ్లు ఇచ్చారు, పేపర్లో పెద్ద పెద్ద యాడ్లు ఇచ్చారు. మరి ఈ రోజు కథలో ఒక్కిళ్ళు ఇచ్చినట్టు రాయలేదే. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 90,000 ఇల్లు ఇచ్చారు రాశారు. ఓకే 90,000 ఇచ్చారు. ఓకే జగన్మోహన్ రెడ్డి గారు 2,62,000 లేకపోతే వాళ్ళ మేనిఫెస్టోలో 40 లక్షలు ఇల్లు ఇస్తా అన్నారు, అది ఇవ్వలేకపోయారు. 7 లక్షలు 8 లక్షలు ఇచ్చారు. ఓకే, కానీ మీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఒక్క ఇల్లు కూడా ఎవరైతే ఈనాడు కథనే చెప్తున్నప్పుడు ఓకే, ఇక ఈనాడుది అయిపోయింది. వాళ్ళు రాసే అబద్ధాల గురించి మనం మాట్లాడేసాం. ఇప్పుడు బడులు బాగు చేయటం విజన్ అవుతుందా, లేక మద్యం తాగినమని చెప్పడం విజన్ అవుతుందా, లేదు బడులు బాగు చేయటం పాయిజన్ అవుతుందా? మద్యం తాగండో మేము ధర తగ్గిస్తాము, ఆ బ్రాండ్ ఇస్తాం, ఈ బ్రాండ్ ఇస్తామని జనానికి 75 ఏళ్ల వయసులో ఎవడన్నా మద్యం తాగొద్దురా అని చెప్పాల్సింది పోయి మీరు తాగండి అని చెప్పడం అది పాయిజన్ అవుతుందా? దీని మీద మీ విశ్లేషణ చెప్పండి. అదే ఇప్పుడు వారి విజన్ అంటే వారి ఉద్దేశం ఏంటంటే ఐటీ రంగం అండి. ఐటీ రంగాన్ని మొత్తం నేనే చేసేస్తాను, ఈ రోజు మీ పిల్లలు ఉద్యోగాలు చేసుకుంటున్నారు నా వల్లే, మీరు ఆ భోజనం చేస్తారని నా వల్లే, మీ జీతాల్లో కొంత వాటా కూడా తెలుగుదేశం పార్టీకి చందా ఇవ్వండి అన్న కూడా అన్నారు. ఈ మధ్య 3-4 నెలల క్రితం కూడా ఒక సభలో కూడా అన్నారు. అంటే వారి ఉద్దేశం ఏంటంటే సెల్ ఫోన్ కూడా మీరు ఇంకోటి మర్చిపోయారు, సెల్ ఫోన్ నేనే కనిపెట్టాను. అయితే ఇప్పుడు సైబరాబాద్ లో సైబర్ టవర్స్ శంకుస్థాపన చేసింది ఎవరు? జనార్దన్ రెడ్డి గారు శంకుస్థాపన చేశారు. ఇప్పుడు దాని కేంద్ర ప్రభుత్వం, అప్పుడు కేంద్ర కాంగ్రెస్ ప్రభుత్వం కూడా నిధులిచ్చి అక్కడ శంకుస్థాపన చేసి సైబర్ టవర్స్ కి జనార్దన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా మేము నిర్మాణం చేస్తామని చెప్పి ఆ రోజు శంకుస్థాపన చేస్తే, ఆ ప్రభుత్వం మారి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వస్తే దాన్ని కంటిన్యూ చేశారు. ఆ తర్వాత వచ్చినటువంటి 2004లో రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వాలు కూడా కంటిన్యూ చేశాయి. వినపడుతుంది కేసీఆర్ గారు? అవునవును వినపడుతుంది. హలో, వినపడుతుంది, మాట్లాడండి, కంటిన్యూ చేయండి, కంప్లీట్ చేయండి. వినపడుతుంది రవికిరణ్ గారు. వినపడుతుంది. నేనేంటంటే శంకుస్థాపన చేసిన జనార్దన్ రెడ్డి గారు, ఆ తర్వాత మీ ప్రభుత్వం వచ్చాక మీరు దాన్ని సహకరించారు. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం కాదు, రకరకాల ప్రభుత్వాలు, కేసీఆర్ గారి ప్రభుత్వం అందరూ దాన్ని పెంచారు. అలాగే హైదరాబాద్ ని రూపొందించడానికి మెట్రో కానీ, రకరకాల ఔటర్ రింగ్ రోడ్ కానీ అన్ని ప్రభుత్వాలు చేశారు. అన్ని ప్రభుత్వాలు చేసింది మొత్తం నా ప్రభుత్వం నేనే చేశాను. ఆ 9 ఏళ్లలోనే, అలాగే ఆ 8 ఏళ్లలోనే 1995 నుంచి 2004 లోపే అంతా అభివృద్ధి జరిగింది అన్నది చెప్పుకుంటాం. ఎంతవరకు కరెక్ట్ అది కరెక్ట్ కాదు. అలాగే స్కూళ్ల విషయంలో మీ ప్రభుత్వం ఏది గత 2004 ముందు విద్యా వ్యవస్థనంతా ప్రైవేట్ వారికి అప్పచెప్పారు కదా. ప్రభుత్వ రంగ విద్యా సంస్థలనేవి మీరు బాగు చేయటం లేకపోతే అభివృద్ధి చేయటం ఏం చేయలే కదా. ఇప్పుడు ఇక్కడ వచ్చిన ప్రభుత్వం, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం స్కూళ్లు బాగుపడ్డాయి. ఎలాగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించాయి. సమగ్ర శిక్షా అభియాన్ పథకంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేయాలని చెప్పి నిధులు ఇస్తున్నారు. మన రాష్ట్రం కూడా గరిష్టంగా ప్రతి సంవత్సరం 1,500 కోట్ల నుంచి 2,000 కోట్ల వరకు ఇస్తున్నారు. దానిలో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఆ యొక్క మౌలిక వసతులు కావచ్చు, లైబ్రరీ కావచ్చు, ఆట వస్తువులు కావచ్చు, ఇవన్నీ చేస్తున్నారు. అలాగే ఆసుపత్రులు కూడా జాతీయ ఆరోగ్య మిషన్ లో ఇప్పుడు కరోనా తర్వాత కూడా ఇంకా ఎక్కువ నిధులు ఇస్తున్నారు కేంద్ర ప్రభుత్వం, అలాగే రాష్ట్ర ప్రభుత్వం సహకరించారు. అలాగే విద్యా, వైద్యం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో బాగుపడ్డాయి కదా రాష్ట్రంలో. కొంతమంది నేను గ్రామాలకు వెళ్తున్నాను, అక్కడ బాగున్నాయి, విద్యా స్కూల్స్ కూడా బాగున్నాయి, ఆసుపత్రులు ఉన్నాయి, విలేజ్ హెల్త్ క్లినిక్ పెట్టాం. దానిలో కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చిన నిర్మాణానికి మరి అది విజన్ కాదంట కదండి, అది పాయిజన్ అంట కదా. ముందుకు వెళ్తున్నారు, దాన్ని మనం తప్పట్టం సమంజసం కాదు కేసీఆర్ గారు. ఓకే, మరి ఈయనేమో విజన్ పాయిజన్ అని చెబుతున్నాడు కదా, ఈయనేమో మద్యం తాగమంటున్నాడు, అది విజన్ అంట కదా. మద్యం అంటే ఒక చిన్న మాట చెప్తారు. మైసూరారెడ్డి గారు అసెంబ్లీలో ఒక మాట చెప్పారు, మీరు ఎంతసేపు పుష్కరాల్లో మునగండి తేలండి అడ్వర్టైజ్మెంట్ కంటే కూడా మందు తాగద్దయా ఆరోగ్యం పాడవుతుందని ఒక చిన్న మాట చెప్పండి అని. తర్వాత ఈ మధ్యలో ఈ బ్రాండ్లు ఆ బ్రాండ్లు పనికిరాని బ్రాండ్లు వచ్చినాయని ప్రతి వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో వీడియోలు వేసి పవర్ పాయింట్ వేసి చూపించారు కదా, ఆ బ్రాండ్కి ఎవరు అనుమతి ఇచ్చారు, ఆ కంపెనీలు ఎవరివి, ఉత్పత్తి ఎవరు చేస్తున్నారని. దాని గురించి ఎవరు ఒక అక్షరం ముక్క రాయరు ఎక్కడ. అది కూడా ఎన్నికల ముందు 2019లో ఎన్నికల ముందు ఓ 18 కంపెనీలకు 17 కంపెనీలకు సంఖ్య గుర్తులేదు, కానీ వాళ్ళందరికీ పర్మిషన్లు ఇచ్చి ఆ బ్రాండ్లు వీళ్ళు అమ్ముతుంటే అట్లా ఆ బ్రాండ్లు ఎందుకు వచ్చాయి, ఆ బ్రాండ్లు ఎందుకు, అరే పర్మిషన్ ఇచ్చేది మీరు, ఉత్పత్తి ప్రోత్సహించేది అంటే ఏదైనా సరే వాళ్ళు ఏం చేసినారు, ప్రచారం అబద్ధాలు ప్రచారం. ఆయనేమో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు అసెంబ్లీలో. ఇది ఇవన్నీ తట్టుకోలేక ఇళ్ళని లాస్ట్ పురంధరేశ్వర గారు కూడా మాట్లాడుతున్నారు. నిజానికి మనం అందరం మద్యం ధర పెంచితే సంతోషించాలా, ఇంకా పెంచండి అని చెప్పాలి, ఎందుకంటే దానివల్ల కన్జంప్షన్ తగ్గిస్తాడంట, బ్రాండ్లు ఇస్తాడంట, తాగని తమ్ముళ్ళు సాయంత్రం అయితే పెగ్గేసుకుంటే. మద్య నిషేధం కోసం పోరాడినటువంటి పత్రికలు, పోరాడినటువంటి పార్టీలు ఈరోజు దాని గురించి మాట్లాడటంలా.
మేము తక్కువ ధర తగ్గిస్తాము, ధర తగ్గించండి, మీ దగ్గర ఇంత ధర ఉంటే ఎట్లా? నిత్యావసర వస్తువులు కాదుగా, మనకు తెలుసు కదా, 2 పేజీలు నడిపేవాళ్ళం కదా మద్య నిషేధం మీరు కోసం. నేను కూడా చేసాం. నేను నమ్మాను. దుర్మార్గం ఏంటంటే ఇప్పుడు అసలు మద్యం గురించి వాళ్ళు బాధపడుతున్నారు, ఇంకా 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 పైగా ధర తాగాలి. తగ్గించాలంట, ఇంకో కొత్త బ్రాండ్ రావాలంట అని చెప్పాలి. ఎల్వికే రెడ్డి గారు, తాడిపత్రి చంద్రశేఖర్ గారు, పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, పోసాని కృష్ణమురళి గారు పలువురు మాట్లాడారు. అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.